7వ తరగతిలో మ్యాథ్స్ లో కేవలం 51 మార్కులు సాధించిన ఆ కుర్రాడు ఈ రోజున 10,000 కోట్ల రూపాయల కంపెనీకి అధిపతి ఎలా అయ్యాడు? ఇంతకీ ఎవరా కుర్రాడు? ఏమిటి అతను సాధించిన విజయం? నిన్న ప్రయోగించిన విక్రమ్-1 రాకెట్ విజయవంతం అవడంతో చందన పవన్ కుమార్ పేరు ఈ రోజున ప్రపంచమంతా మోగిపోతుంది. ఇతను 1991లో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. స్కూల్లో ఉన్నప్పుడు పవన్ కి మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే చాలా కష్టం అనిపించేది. అయితే తండ్రి ప్రోత్సాహంతో ఐఐటి కోచింగ్ లో చేరిన తర్వాత అతనికి మ్యాథ్స్ సైన్స్ సబ్జెక్టుల మీద ఆసక్తి పెరిగింది. 2007లో పట్టుదలతో ఐఐటి ఎంట్రన్స్ రాసి మొదటి ప్రయత్నంలోనే ఐఐటి ఖరగ్పూర్ లో మెకానికల్ ఇంజనీరింగ్ లో డ్యూయల్ డిగ్రీ సీట్ సాధించాడు. 2012లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా ఇస్రోలో శాస్త్రవేత్తగా ఉద్యోగం సాధించాడు. 6 ఏళ్ల పాటు తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో శాస్త్రవేత్తగా పనిచేసిన పవన్ ఇస్రో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారీ రాకెట్ జిఎస్ఎల్వి MK3 నిర్మాణంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి ఇస్రో అంతర్గత ఇన్నోవేషన్ అవార్డు కూడా లభించింది. అదే సమయంలో భారత ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో అంతరిక్ష పరిశోధనలకి తలుపులు తెరిచింది. ఇస్రోలో మంచి భవిష్యత్తు ఉన్నప్పటికీ భారతదేశంలో ప్రైవేట్ అంతరిక్ష రంగాన్ని బలోపేతం చేయాలనే దృఢ సంకల్పంతో 2018లో రాజీనామా చేసిన పవన్ ఇస్రోలో తన సహోద్యోగి అయిన నాగభరత్ తో కలిసి స్కైరూట్ ఏరోస్పేస్ అనే స్టార్టప్ ని స్థాపించాడు. స్థాపించిన 2 ఏళ్లలోనే వాళ్లు భారతదేశపు మొట్టమొదటి రాకెట్ ఇంజిన్ రామన్ ని విజయవంతంగా పరీక్షించారు. తర్వాత 2 ఏళ్లకి నవంబర్ 18, 2022న స్కైరూట్ సంస్థ నిర్మించిన విక్రమ్-S అనే రాకెట్ శ్రీహరికోట నుంచి విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఇక నిన్న జూలై 18, 2026న అంతరిక్షంలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టే పూర్తి స్థాయి రాకెట్ విక్రమ్-1 నిప్పులు చిమ్ముతూ నింగికెగిసి విజయవంతంగా తనకు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంది. ఆ తర్వాత పవన్ టీంతో ఫోన్లో మాట్లాడిన మన ప్రధాని, మీరు అంతరిక్షంలో ఒక కొత్త చెట్టుని నాటడమే కాదు, భూమి మీద ఒక సరికొత్త వేరుని బలోపేతం చేశారు. మీ విజయం భారతీయ యువతకి స్ఫూర్తిగా నిలుస్తుంది అని కొనియాడారు. నిన్నటి ప్రయోగం విజయవంతం అవడంతో భారతదేశం అమెరికా, చైనా తర్వాత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలున్న 3వ దేశంగా అవతరించింది. ఈనాటి యువతకి పవన్ ఇచ్చే సందేశం ఒకటే: ప్రారంభ దశలో మనకు వచ్చే మార్కులు మన భవిష్యత్తుని నిర్దేశించలేవు. కేవలం మన పట్టుదల, సంకల్పం మనల్ని విజేతలుగా నిలబెడతాయి. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఇంతటి అఖండ విజయాన్ని సాధించిన పవన్ టీం కి మనందరం అభినందనలు తెలియజేద్దాం. జై హింద్.